శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే ఏంటో, షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో, ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, షష్టగ్రహ కూటమిలో ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో, షష్టగ్రహ కూటమి ఎన్ని నెలల వరకు దాని ప్రభావాన్ని చూపిస్తుందో, షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ద్వాదశ రాశుల మీద షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా 2025 సంవత్సరం మార్చి నెల 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించగానే ఖగోళంలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. ఆ 6 గ్రహాలు ఏంటంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మార్చి 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే మీనరాశిలో ఏర్పడుతుంది. మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది, ఎన్ని నెలలు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి ప్రభావము ఏ రాశి మీద అయినా సరే 2 నెలల నుంచి 3 నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల పాటు ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలే ద్వాదశ రాశుల ఫలితాల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో, ఏ గ్రహం యోగిస్తోందో, ఏ గ్రహం యోగించదో, యోగించని గ్రహానికి ఏం చేయాలో, ఈ విశేషాంశాలన్నీ మనం పరిశీలిద్దాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించటం లేదు, షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది, పాటించాల్సిన పరిహారాలు ఏంటి, ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అన్ని గ్రహాలు 8వ స్థానంలో ఉన్నాయి. అది అనుకూలం కాదు. అష్టమం అనేది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సూర్యుడు 8వ స్థానంలో ఉండి షష్టగ్రహ కూటమిలో సింహరాశి వాళ్ళకి అనారోగ్యాలు ఇస్తున్నాడు. కాబట్టి హెల్త్ విషయంలో సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు 8వ స్థానంలో ఉండి మానసిక ఆందోళన ఇస్తున్నాడు. 8వ స్థానంలో సూర్యుడేమో శారీరక అనారోగ్య సమస్యలు ఇస్తాడు, 8వ స్థానంలో చంద్రుడేమో మానసిక అనారోగ్య సమస్యలు ఇస్తాడు. మెంటల్ టెన్షన్స్ పెరుగుతాయి. 8వ స్థానంలో బుధుడు వృత్తిపరంగా నష్టాలు ఇస్తాడు. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, వృత్తిపరంగా నష్టాలు అనేవి ఎక్కువగా షష్టగ్రహ కూటమి వల్ల సింహరాశి వాళ్ళకి కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. రవి, చంద్రుడు, బుధుడు యోగించట్లేదు, కానీ శుక్రుడు యోగిస్తున్నాడు. శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తాడు. ఫలితం ఏంటంటే స్థిరాస్తులు పెరుగుతాయి. అంటే సింహరాశి వాళ్ళు ప్రాపర్టీస్ ఎక్కువ కొంటారు. ల్యాండ్ కానీ, హౌస్ కానీ, పొలం కానీ, ఇలాంటివి ఏవో ఒకటి కొనే యోగం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతో అటాచ్మెంట్ పెరుగుతుంది. 8వ ఇంట్లో శుక్రుడు ఫేవరబుల్గా ఉంటాడు కాబట్టి బంధువులు, మిత్రులు ఫేవరబుల్గా ఉంటారు. శుక్రుడు యోగిస్తాడు. శని యోగించడు. 8వ ఇంట్లో శని అష్టమ శని దోషం అంటారు. హెల్త్ మీద గట్టిగా దెబ్బ కొడతాడు. జర్నీస్లో యాక్సిడెంట్స్ ఇస్తాడు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఇస్తాడు. అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి. అష్టమ రాహు, 8వ ఇంట్లో రాహు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో ఎక్కువ ఆలోచించేలాగా చేస్తాడు. డీప్ థింకింగ్ వచ్చేలాగా చేస్తాడు. హెల్త్ ప్రాబ్లం కన్నా హెల్త్ ప్రాబ్లం ఉందన్న అనుమానము, అపోహ ఇచ్చి మెడికల్ టెస్టులు ఎక్కువగా చేయించుకునేలాగా చేస్తాడు. అంటే షష్టగ్రహ కూటమిలో రాహు, శని బాగా ఇబ్బందిస్తారు. సింహరాశి వాళ్ళకి ఈ అష్టమ రాహువు ఫ్రెండ్స్ వల్ల బాగా మోసపోయే విధంగా కూడా చేస్తాడు. అంటే 6 గ్రహాలలో సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఒక్క శుక్రుడే యోగిస్తున్నాడు. రవి, చంద్రుడు, బుధుడు, శని, రాహువు ఈ 5 గ్రహాలు యోగించట్లేదు. ఎక్కువ గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకోవాలి. మహిషాసురమర్ధిని, చండీ అమ్మవారు, కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేసుకుంటే సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో ఎక్కువ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గిపోతాయి. ప్రతిరోజు కూడా సింహరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా వినండి.
లేదా హనుమద్ ద్వాదశనామ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయండి. దాంతోపాటుగా దుర్గా కవచం చదవటం లేదా వింటం చేయండి. కాలభైరవాష్టకం చదవండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కాలభైరవాష్టకం చదువుకుంటే చాలా మంచిది. ఆవుకు నవధాన్యాలు తినిపించండి. నానబెట్టిన నవధాన్యాలు ఆవుకు పెట్టడం, నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం తగ్గిపోతుంది. ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా రావి చెట్టు కింద కూర్చొని వీలైనన్ని సార్లు చదువుకోండి. లేదా ఇంట్లో ప్రదోష కాలంలో ఈ మంత్రం చదువుకుంటూ ఉండండి. ఓం రామ్ 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 కష్టం స్వాహ. షష్టగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇలా పరిహారాలు చేసుకోవటం, దానాలు ఇచ్చుకోవటం, స్తోత్రపారాయణలు చేసుకోవటం చేస్తే సింహరాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో 8వ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. గ్రహాల ప్రసన్నత పొందండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరమైనటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.